నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ గూడూరు బ్రాంచ్ సెక్రటరీ జంగం గోపీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఆఫీస్ గూడూరు బ్రాంచ్ ను బాణ సంచాలతో మరియు బ్యాండ్ మేళలతో టవర్ క్లాక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అత్యంత వైభవంగా పునఃప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ అన్నదానం మరియు రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ మరియు విజయవాడ డివిజన్ సెక్రటరీ పాపారావు, రైల్వే ఇంజనీరింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్, రైల్వే స్టేషన్ సూపర్వైజర్ పివి రావు తదితరులు పాల్గొన్నారు. పాపారావు, డివిజనల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు దినాన్ని గూడూరు బ్రాంచ్ తరఫున ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి విజయవాడ నుంచి కూడా మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ నిర్దేశించిన మహానుభావుడు. అంటరానితనాన్ని నిర్మూలించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వేచ్ఛా సమానత్వాన్ని అందరికీ అందించిన మహానుభావుడు. ఆయన ఈరోజు ఇంత దేశవ్యాప్తంగా కీర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యతగానే భావిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజుని సెలవు దినంగా ప్రకటించింది. జయంతిని పురస్కరించుకొని గూడూరులో ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఘనంగా ఈ వేడుకలు చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రతి ఇంటిలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇంటిలో ఒక్కొక్క అంబేద్కర్ని పెట్టుకొని పూలమాలలతో సత్కరిస్తున్నారు. ఇదే రాజ్యాంగ ఫలాలు ఈరోజు ఒక్కొక్కరికి అందుతున్నాయి. కానీ రాజ్యాంగాన్ని మార్చాలని చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమందరం మూకుమ్మడిగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన కోసం ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి మనకు ఈరోజు ఈ హక్కులు కల్పించినట్టు మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మాకు గూడూరు సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీ/ఎస్టీ రైల్వే అసోసియేషన్ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తుంది. గూడూరు స్టేషన్ మాస్టర్ మాలుడు వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా గతంలో మాది ఉన్నటువంటి మా రామకృష్ణ వాళ్ళ బ్రదర్ బాయ్ పేరు గోపి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అలాగే పాపారావు గారికి ధన్యవాదాలు. అలాగే రైల్వే సంబంధించినటువంటి కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పండుగ మనకి ఏదో రంజాను, క్రిస్మస్లు, లేకపోతే సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటాం. కానీ అసలు చేసుకోవాల్సిన పండుగ ఈరోజు. ఆ మహానుభావుడే పుట్టకపోతే, ఆ మహానుభావుడే చదువుకోకపోతే, ఆ మహానుభావుడే రాజ్యాంగాన్ని రాయకపోతే మన పరిస్థితులు సాధించుకోమని చెప్పి పేదలందరూ కూడా తెలియజేస్తున్నా అని చెప్పి